ఓకే, ఎక్కడ ఉన్నాం మనం? ఇదే నాలుగుతో సారా కూడా సారా తాగేస్తాం, మన తాగేస్తాం, అబద్ధాలు ఆడేస్తాం, అన్నీ ఇన్నోటితోనే అంటే. కానీ మనిషి మాత్రం మార్పు లేదు. మార్పు లేని జీవితం ఎన్ని రోజులు ఎన్ని బలేసినా ఎవరెస్ట్ ఆటోమేటిక్గా మీకు థాట్స్ వచ్చేస్తుండాలి. ఓకే, వచ్చేస్తారు తీసుకోండి. ఒకడు ఒకసారి వినండి వినండి, ఎడ్లకు బదులు మీ పెదవులను ఒకసారి పండక్కి అల్లుడిని పిలిచారంట. ఎవరికి? పండక్కి అల్లుడిని పిలిచారు, కూతురు పిలిచారు, వచ్చారు. వాళ్ళకి 2 కొడుకులు, కొంతమంది తండ్రి, 2 కొడుకులు, అల్లుడు. పండగ రోజు నైట్ పార్టీ చేసుకున్నారట. ఏ పార్టీ? పార్టీ. అప్పుడు దాకా అల్లుడు, మా అల్లుడు బంగారం అనుకునేది. అప్పుడు మాంగారు అన్నాడట, అల్లుడు నువ్వేం మొగమాడం పడకు, నువ్వు ఎంత తాగితే. ఇంకా ఆ మాట అన్నప్పుడు అల్లుడు ఏం చేస్తారు? ఇంకా సింహం పులైపోయి. ఇంకా ఈ పక్కన 2 కొడుకులు ఉన్నారు. వాళ్ళు రే ఈరోజు పండగ కాబట్టి మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఏం చేయాలి? ఆడ తాగారు, ఈరోజు 4 కూర్చొని ఏం చేశారు? ఇదో పొద్దు పండగ. అయితే తాగేసారు, అన్నీ అయిపోయి భోజనం చేద్దామని వెళ్ళారు. ఎక్కడికి? ఈలోపు వాళ్ళ అమ్మాయి ఏం చేసిందంటే, అల్లుడు గారికి భోజనం పెడతా సాంబార్ ఉంటుంది కదా, సాంబార్ చిన్నది చొక్కా మీద ఒప్పేసిందంట. ఎక్కడ ఒప్పేసింది? పండగ పూట కొత్త బట్టలు వేసుకొని నేను కూర్చుంటే నువ్వు నా మీద సాంబార్ ఒప్పేతం లాక్కొట్టాడంట. ఏం చేశాడు? కిందకి పోయింది. ఎవరు? అలా ఆవిడ అమ్మాయి కిందకి వెంటనే ఈ మాంగారు ఉన్నాడు కదా, నా కూతురు కొడదామని ఆడుకుంటాడు. ఎవరిని? అల్లుడి కింద వెళ్ళిపోయాడు. ఎవరి కింద వెళ్ళిపోయాడు? అల్లుడి కింద. ఆడు తాగేసి ఉన్నాడు కదా, ఆడు మొత్తం మీద ఊగుతా నన్ను కొడతామని చెప్పేసి ఆడేం చేశాడంటే, మాంగాన్ని కొట్టకుండా వెళ్ళి ఆ బామ్మతి వచ్చింది. ఏం చేశాడు? ఒక్క 10 నిమిషాలు అయిపోయేవాడికి ఇల్లు ఎలా మారిపోయింది. పండగ లేదు అక్కడ. ఏ పండుగ స్టార్ట్ అయింది? బాబు అంతా వండుకున్నారు కానీ ఎవడేవి రాత్రి అయిపోయింది. ఉదయాన్నే లేచాడంట. లేస్తే ఆవిడ ముఖం అదలా ఉంది, ఇంట్లో వాళ్ళందరూ ముఖం. అప్పుడు అడుగుతున్నాడట, ఏడు రాత్రి పండుగ ఎలా జరిగింది అని అడుగుతున్నాడట అల్లుడు. ఎవరిని? మాంగారు అందరూ ఏమని, రాత్రి పండుగ ఎలాగా? వాళ్ళ ఆవిడకి ఎలాగని తెలుసా? రాత్రి బాగా కొట్టాను లేదన్నట్టు ఉంది. రాత్రి పండుగ బాగా జరిగిందని అడిగితే అత్తగారు, బాబు ఏదో జరిగింది లేదా, అయిపోయింది లేదా, అయిపోయిన తర్వాత మొత్తం టిఫిన్ చేసిన తర్వాత, టిఫిన్ చేసినప్పుడు మళ్ళీ ఎవరైనా, మాంగారు నిన్న మీరేసారు, ఇవాళ నాది డ్యూటీ, నేనే ఇస్తాను మీకు అంటే. అప్పుడు అత్తగారు ఏం చేసింది తెలుసా? అత్తగారు ఆయన లాక్ కొడుతుంటారు, నువ్వు నిన్న అలవాటు చేసే కాబట్టి ఈరోజు వీడికి అలవాటు అయిపోయింది, నిన్న రణరంగం అయిపోయింది, ఈడు నోరు అదుపులో లేదు అని చెప్పేసి కొట్టేటప్పటికి ఆడేసేసాడు. తాగిపోతాడు, ఊరుకుంటాడా? బయటికి తాగి వచ్చాడండి. ఎవడు? అల్లుడు. మాంగారికి ఎవరికి అంత మందు బంధం కాబట్టి అల్లుడు ఐగిల్ తాగి వచ్చాడు. ఆడు బాగా తాగిపోతుంది. కానీ అప్పుడు దాకా గుర్తు చెప్పుకున్నాడు. మాంగారు ఎప్పుడైతే వచ్చి ఏమైపోయాడు? అప్పుడు అన్నాడట, నన్ను ఎవడాపినా ఈ రోజు నన్ను ఆపలేడు. ఆ రోజు కూడా పండగ అయిపోయిందా? ఏ పండగ? ఎందుకు చెప్పింది తెలుసు మీకు? ఇది చాలా మంది జీవితాలలో బలి అర్పణ అంత చేస్తారు, కానీ వాళ్ళు మాత్రం మారు మనసు
మార్పు లేని జీవితం. అక్కడికి కింద చదవండి 3వ వచనం. మేమికను గుర్రములను ఎక్కము, మీరే మాకు. చూడండి, ఇక్కడ ఎడ్లకు బదులు మీ పెదవులు నడిపించమంటున్నాడు. వీళ్ళు సమర్పించుకుని తెలిసే గుర్రాలను ఎక్కము అన్నారు. ఏం చెప్పండి చెప్పండి. చాలా మంది ఇళ్లలో గుర్రం బొమ్మలు ఉంటాయండి బాబు. గుర్రాలు ఉంటాయి, చూసారు ఎప్పుడైనా? ఫోటో చూసారు ఎప్పుడైనా? చూడలేదు. దాని అర్థం ఏంటి? ఇంటి మీద చాలా మంది గుర్రాల ఫోటో పెట్టుకుంటారు. చూడలేదు ఇక్కడ? వేగానికి. దాని అర్థం ఏంటంటే మా ఊహలు గుర్రాలు అయితే ఏంటది? మేము గుర్రాల్లో పరిగెడతాం అని అర్థం. అది తాగుబోతులు కూడా గుర్రం ఎక్కాడంటారు చాలా మంది. అంటారు అక్కడ గుర్రం ఎక్కవేయండి అంటారు. అంటే గుర్రం అనేది 2 ఎట్లు సార్. ఒకటి త్రాగుడికి, లోకానుసారం సాధిస్తాం. బైబిల్ అనుసారం వ్యభిచారానికి కూడా సాధిస్తాం. మేము గుర్రములను ఎక్కమంటే గుర్రం సకిలించినట్టుగా ఇతరులను చూసి సకిలించే తత్వం వాళ్ళకు ఉంది. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే మీ పెదవులను దేవునికి అర్పించండి, మీ హృదయంలో కోరికలనే దానిని దేవునికి అర్పణ చేసి సరళ వృక్షము లాంటి దేవుని దగ్గరికి మీరు రండి, ఆయన మీకు ప్రతిఫలం ఇచ్చేవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి దగ్గరకు వచ్చినాడు. దేవుడి దగ్గరికి ఎవరైనా వస్తే వాడు ఎలా రావాలి తెలుసా? మీరు ఇవ్వాల్సిన బలి ఎడ్లను కాదు, ఎడ్లకు బదులు మీ నోటిని, గుర్రమునకు బదులు మీ హృదయము దేవునికి అర్పణ చేయాలి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమీ లేకుండా మేము పరిశుద్ధులు, మేము ప్రార్థన చేస్తున్నది దేవుడు అది చేస్తారు. కానీ నీలో పరిశుద్ధత ఏది? నీలో దేవుని తత్వం కానీ. సర్వవృక్షం గురించి కొన్ని విషయాలు బైబిల్లో చూద్దాం. సర్వవృక్షం దేవునికి సాదృశ్యం. యేసు ప్రభువు సర్వవృక్షంగా పోల్చుకున్నాడు. కొన్ని విషయాలను మనం చూద్దాం. 2వ రాజుల గ్రంథం, అందరూ తీయండి. 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం 23వ వచనం. కింద కూర్చోవాలి. పిల్లలు కూర్చోబెట్టండి. కూర్చో తీసి పిల్లలు ఎవరైనా కింద కూర్చోాలి. నేర్పించకండి. కూర్చోలో కూర్చోవాలి. పెద్దవాళ్ళు మీరు కూర్చోండి. ఓకే చదవండి. కదా కదా. ఎత్తుగల దేవదారు వృక్షములను శ్రేష్టమైన. ఇక్కడ మనకు పాయింట్ ఏంటంటే, మొట్టమొదటి పాయింట్ శ్రేష్టమైన. మన దేవుడు ఎలాంటి వాడు తెలుసా? శ్రేష్టమైన వాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునిలో ఉన్న తత్వం ఏంటంటే శ్రేష్టమైన గుణం. అంటే శ్రేష్టత లేని తత్వం దేవుని దగ్గర లేదు. దేవుడు ఎటువంటి వాడంటే శ్రేష్టత కలిగిన వాడు, పరిశుద్ధుడు, పరిశుద్ధమైనటువంటి వాడుగా దేవుడు కనిపిస్తున్నాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. భూమి మీద చాలా మంది దేవుడు ఉండొచ్చు, భూమి మీద చాలా మంది దైవాలు సముద్రం ఉండొచ్చు, కానీ శ్రేష్టత్వం ఎవరిలో ఉందంటే నా యేసు ప్రభువులోనే ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సరళ వృక్షమంత స్వచ్ఛమైన వాడు, సరళ వృక్షమంత శ్రేష్టత కలిగిన వాడు. ఈ వృక్షం ఎంత శ్రేష్టమైనదో యేసు ప్రభువు కూడా అంత శ్రేష్టత కలిగిన వాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువు ఒక మాట, శ్రేష్టత ఒక మాట ఏంటంటే నాలో పాపం ఉందని, అంటే అది శ్రేష్టత. దేవుడు ఎప్పుడు పాపానికి దోషైపోడు. దేవుడు ఎప్పుడు స్త్రీలను పరిగెట్టాడు.
దేవుడు ఎప్పుడు పాపంలో కూర్చోడు, పాపం దగ్గర ఉండడు. నా దేవుడు నేను సేవించుచున్న దేవుడిని తెలుసా, పాపము ద్వేషించేవాడు. దేవుడికి స్తోత్రం. ఆయనలో శ్రేష్టత. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 24వ వచనంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 24వ వచనంలో ఏం చెప్తాడంటే, హేబెలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తములకు మీరు వచ్చిన యేసయ్య రక్తముట శ్రేష్టమైన రక్తం. నేను స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే రక్తంలో కూడా శ్రేష్టత ఉంది. అప్పుడప్పుడు మనకి రక్తాన్ని టెస్ట్ చేస్తారు. ఎందుకో తెలుసా? మీ రక్తంలో వైరస్ వచ్చిందా, మీ రక్తం ఏమైనా పాటు ఉందా, మీ రక్తం ఏమైనా పాడైపోయిందా అని టెస్ట్ చేస్తారు. కానీ యేసయ్య రక్తం ఎలాంటిదట? హేబెలు రక్తము కంటే శ్రేష్టమైన రక్తం. దేవునికి స్తోత్రం. నా యేసయ్య రక్తం ఎలాంటిది తెలుసు? శ్రేష్టత్వం కలిగినది. శ్రేష్ఠుడైన సకల దేవతలలో శ్రేష్ఠుడు, సకలమైన వాటిలో శ్రేష్టత కలిగిన వాడు యేసయ్య. అందుకే ఆయన సరళ వృక్షంతో పోల్చుకున్నాడు. సరళ వృక్షం ఎంత శ్రేష్టమైనదో యేసయ్య కూడా అంతా. మీరు ఎప్పుడైనా యేసయ్య ఎవరనంటే, నా యేసయ్య పరిశుద్ధుడు, నా యేసయ్య నీతిమంతుడు, నా యేసయ్య పాపం లేనివాడని మనం చెప్పగలగాలి. లోకంలో మాకు దేవుడు ఉన్నారంటాడు, కానీ వాళ్ళ దేవుడు ఇటువంటి వాడని తెలియదు. కొన్నిసార్లు కొంతమందిని చూసినప్పుడు నిజంగా వీళ్ళు బుర్ర ఉందా అని అనిపిస్తుంది, జ్ఞానం ఉందా అనిపిస్తుంది. నీ జ్ఞానంతో నీవు ఆలోచించినప్పుడు దేవుని శ్రేష్టత తెలుస్తుంది. ఇప్పుడు చెప్పాను కదా, దేవుని శ్రేష్టత తెలిసిన వాడు ఎవడు కూడా దేవుని విడిచిపెట్టడు. యేసయ్యలో ఉన్న శ్రేష్టత చూస్తే భర్త కొట్టినా తిట్టినా ఎక్కడికి వచ్చేస్తారు? చెప్పండి. నేను చెప్తున్నానండి, చాలా మంది యేసయ్య కోసం చనిపోయిన ఉన్నారు. ప్రాణం పోయిన పర్లేదు, నేను యేసయ్య కోసమే బ్రతుకు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతో మంది అండి. ఎందుకు తెలుసా? శ్రేష్టమైన దేవుడిని నేను ఆరాధించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇదే హెబ్రీ పత్రిక 8:6 మీరు చదివితే, ఇదే హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం నుంచి, ఈయనైతే ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానములను బట్టి నియమింపబడి ఉన్నాడు కనుక శ్రేష్టమైన యేసయ్య చేసే సేవలను తెలుసా? శ్రేష్టమైన. దేవునికి స్తోత్రం కలుగును. ఆయన శ్రేష్ఠుడు, ఆయనలో శ్రేష్టత్వం ఉంది. ఎంత శ్రేష్టత్వం అంటే ఆయన చేసే సేవలో కూడా శ్రేష్టత్వం. ఎంత శ్రేష్టమైన దేవుని మనం ఆరాధన చేస్తున్నాం. హల్లెలూయా. ఆయన శ్రేష్టమైన రక్తము నీ మీద, నీ కుటుంబం మీద ఎప్పుడూ ఉండాలి. ఎందుకు తెలుసా? ఆయన పరిశుద్ధత నీ ఇంట్లో ఉండాలి, ఆయన నీతి నీ ఇంట్లో ఉండాలి. అప్పుడు నీ జీవితం ఏమిటంటే శ్రేష్టత కలుగుతుంది. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం. అలా చెప్పడం. 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం. అందరూ సరళ వృక్షము కర్రతో చేయబడిన నానా విధములైన సితారాలను, స్వరమండలములను, తంబురులను, తాళములను వాయించుచు. నేను స్తోత్రం చెప్పండి. మొట్టమొదటి సరళ వృక్షం అంటే శ్రేష్టమైనది. రెండవది, ఈ సరళ వృక్షంతో ఏం చేస్తారంటే వాయిద్యాలు వాయిస్తారు. ఏం వాయిస్తారు చెప్పండి? మనకు అక్కడ ఒక వాయిద్యం ఉంది, ఒకటే ఉంది, కాంగో డ్రమ్. ఈ సరళ వృక్షంతో ఏం చేస్తారు? వాయిద్యములు వాయిస్తారంటే అర్థం ఏంటంటే దేవుని సన్నిధిలో స్తుతించాలి. ఏం చేయాలి చెప్పండి?
మీరు ఎప్పుడు వస్తున్నారు గుడికి? శుక్రవారం ఎక్కడ నుంచి బ్యాచ్ ఎంతమంది? సగం మంది ఎక్కడ వస్తున్నారు. ఆదివారం ఎన్ని గంటలకు వస్తున్నారు? మన ప్రాంతం 2 గంటలన్నరకి. మీరు ఎన్ని గంటలకు వస్తున్నారు? 2 గంటలకు వస్తున్నారు. ఎన్ని గంటల దాకా ఉంటారు గుళ్ళో? 4 గంటల దాకా ఉంటారు. అంటే ఎన్ని గంటలు ఉంటారు మీరు గుళ్ళో? వారానికి ఎన్ని రోజులు? ఎన్ని గంటలు? మీరు గుళ్ళో ఉంటే ఎన్ని గంటలు? ఎక్కడ చెప్పండి, మీరే చెప్పాలా? అది ఇతనికి ఓకే 2 గంటలు ఉంటున్నారు. నెలకి ఎన్ని రోజులు? నెలకి ఎన్ని ఆదివారాలు? 4 ఆదివారాలు. ఓకే, వారానికి 2 గంటలు, 4 వారాలకి అంటే నెల రోజుకి ఎన్ని గంటలు? 24 గంటలు. అంటే నెలలో ఎన్ని గంటలు ఉండమ్మా గుళ్ళో? చప్పట్లు కొట్టుకోండి సార్, మీరే చప్పట్లు కొట్టుకోండి. నెలకు వచ్చేసరికి 8 గంటలకు దేవుల్లో గడిపేస్తారమ్మా. మిగతా టైం వంటలక్క, సీరియల్లో, ఇది అది అది ఇది ఇది అదే. దేవుణ్ణి స్తుతించడానికి మనం ఇచ్చే టైం ఎంత? ఆరాధన చేయడానికి ఇచ్చే టైం ఎంత? మొదలకు అన్నాడు వచ్చి ఎప్పుడు మాట్లాడినావా? ఎప్పుడైనా అన్నాడు నా ఇష్టం, నా సెల్లు, నేను అయ్యి ఉంటాను. నీకేం బాధ? ఆడితే ఏమకూడదు. రికార్డింగ్ డ్యాన్స్ పాటలు వింటే ఏదో సౌండ్ ఏసులో మాట్లాడితే జీర్ణ ప్రగతుంటారు. స్తుతించడానికి ఎంతసేపు గడుపుతున్నాను. నేను ఒక్కోసారి అనుకుంటాను, వీళ్ళందరూ పాటలు పాడడానికి ముందు వస్తే వీళ్ళకి అందరూ నిలబెట్టి పాటలు పాడుతాం అనుకుంటాం. మనం 2 గంటలకు వచ్చేస్తున్నాం, 2:30 2:15 వస్తున్నాం. మనం కొంతమంది 3 గంటలకు వచ్చి దేవా ఫాస్ట్ గారిని ఆస్వాదించేది వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ఉండరా? స్తుతించడానికి ఎప్పుడు నెలకి ఒక పాట పాట ఉంది, స్తుతించడా సిగ్గుపడని వేసే అంటాడు. స్తుతించడానికి మనం ఏం చేయకూడదు, నిలబడడానికే మనకు మాత్రం ఎక్కడికి ఒక్క 10 నిమిషాలు నిలబడి దేవుని ఆరాధన చేయడానికి క్వాలిఫికేషన్ మనకి. ఇక్కడ స్తుతి అర్పించేటప్పుడు మీకు కొన్ని పాయింట్స్ చూపిస్తాను చూడండి. 50వ కీర్తన 23 వచ్చింది చదవండి. 50వ కీర్తన 23 వచ్చింది. స్తుతియాగం అర్పించేవాడు ఆమె దేవుని స్తోత్రం చెప్పండి. స్తుతి చేసేవాడు స్తుతియాగం అర్పించేవాడు నేను చేస్తున్నాడు అంటే దానికి ఆపోజిట్ ఆలోచిద్దాం. అంటే స్తుతించినవాడు దేవుని ఏం చేయట్లేదు. కొన్నిసార్లు మీరు సప్పట్లు చూస్తే భయపెడుతున్నారు. ఇలా పడుతుంది, ఇలా చప్పట్లో ఆ చప్పట్లు కొట్టేటప్పుడు భయం వేసేది. మీరు ఆరాధన చేస్తున్నారా, ఎటకారం చేస్తున్నారా అనిపిస్తుంది. కొంతమంది పాటలు పాడబట్టి వాళ్ళు అర్థమే మాట్లాడారు అంటే పెద్దలు కదులుతుంటాయి. కానీ కొంతమంది అయితే పాటలు వస్తుంది. అంటే స్తుతించడానికి నీ నోరు, నీవు దేవుణ్ణి స్తుతిస్తే ఎవరిని మహిమపరుస్తున్నావు? దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ నోట ఏముండాలి? స్తుతి ఉండాలి. 33వ కీర్తన 1 వచ్చింది చూడు. 33:1 చేయుడి, స్తుతి చేయుట శోభస్కరము అంటాడు. ఇప్పుడు దేవుణ్ణి స్తుతించుట యథార్థవంతులకి శోభస్కరం అంటే మంచిది. అంటే నీవు స్తుతి చేయకపోతే నీకు శోభస్కరం. అంటే స్తుతించేటప్పుడు నీ నోటిని తెరిచి నువ్వేం చేయాలి? దేవుణ్ణి స్తుతి చేయి. ఇంటి దగ్గర ఉన్నప్పుడు దేవుని స్తుతించు. రాత్రులు ఇంటి దగ్గర నువ్వు ఒక్కడిదాన్ని ఉండొచ్చు కదా, పిల్లలు ఉంటారు, అందరూ కలిసి ఏం చేయాలి? దేవుణ్ణి చెప్పండి, స్తుతించండి దేవుడు. మా అక్కగారు మనోడు ఉన్నాడు, పారబాక్షించాలి ఎలాగెలా పరచుకోవాలి అంటే అర్థం ఏంటి? నేను కూడా ప్రార్థన చేస్తాను, నేను కూడా స్తుతిస్తాను. మీరు స్తుతించాలి.
స్తుతి అనేది నీ నోట ఉండాలి. 27:6 కీర్తన 27:6. ఇప్పుడు ఎత్తబడును ఆయన గుడారంలో చేయించు పాడిదను. ఆమె దేవుని స్తోత్రం చెప్పండి. పాడినప్పుడు ఎలా పాడుతుందంట? ఉత్సాహగానము. ఉత్సాహం అంటే పండగ. ఇదే పండగ జరిగితే ఎలా ఉంటుంది? అంత ఉత్సాహంతో పాడాలి. మనం పాడుతుంటే నీకు లేకపోతుంది. కొంతమంది పాటే రాదు, స్తుతి రావాలి. సరళ వృక్షం అంటే అర్థం ఏంటంటే, సరళ వృక్షమైన యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు ఆయన స్తుతించాలి. స్తుతి చేయడానికి నువ్వు గుడికి వస్తున్నావు. స్తుతించండి దేవుడిని. మూడవదిగా మనం చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 4:5. ఇంకొక పాయింట్ చెప్పి నేను ముగిస్తాం. న్యాయాధిపతుల గ్రంథం 4:5. కనిపించండి కమ్మండి. దెబోరా సరళ వృక్షము కింద తీర్పు తీర్చుచున్నది. చెప్పేస్తానండి. దెబోరా అనే ఆమె ఒక స్త్రీ. ఎవరు చెప్పండి? న్యాయాధిపతి. ఎవరు చెప్పండి? ఈమె సరళ వృక్షం కింద కూర్చుని తీర్పు తెలుస్తుందంట. ఏం చేస్తుంది? సరళ వృక్షం అంటే యేసు ప్రభు అని చెప్పాడు. యేసు ప్రభుతో కలిగి ఈమె ఏం చేస్తుంది? తీర్పు తీరుస్తుంది. ఒకడు అంటాడు, ఎవరికి తీర్పు తీర్చకూడదండి అంటాడు. బైబిల్ 2 విధాలుగా చెప్తుంది. యాకోబు పత్రిక 4:12 చూడండి. యాకోబు పత్రిక 4:12. యాకోబు పత్రిక 4:12 చూడండి. పౌరునికి తీర్పు తీర్చుటకు ఎవడు అంటే ఎవరికి ఏం చేయకూడదు? ఈ వాక్యాన్ని పట్టుకుని చాలా మంది ఏమంటున్నారంటే, మేము తప్పు చేసేస్తాం, మేము పాపం చేసేస్తాం, చుట్టకాలతో వీడి చదువుతాం, సాగేస్తాం, కానీ మమ్మల్ని ఎవరికి ఏం చేయకూడదు? ఇక్కడ పౌరునికి తీర్పు తీర్చుటకు అంటే తీర్పు తీర్చొచ్చు, తీర్చకూడదా? తీర్పు తీయద్దు అన్నాడు. 1 కొరింథీ 6:3 చూడండి. దానికి ఆపోజిట్ ఉంటుంది. 1 కొరింథీ 6:3. తీర్పు తీర్చుదమని ఎరుగరా నీ జీవన సంబంధమైన మరి ముఖ్యంగా తీర్పు తీర్చవచ్చును కదా. ఇక్కడేమో తీర్పు తీర్చవచ్చును కదా అన్నాడు. అక్కడ అన్నాకండి సరిపోయి చెప్తాను మీకు, అసలు అర్థమైపోతుంది. అసలు తీర్పు తీర్చడం అంటే ఏంటి? ఎందుకు తీర్పు తీర్చొద్దు అన్నాడు, మళ్ళీ ఎందుకు తీర్పు తీర్చమన్నాడు? బైబిల్ ఎప్పుడు 2 విధాలు చెప్తుందండి. ఏం చెప్తుంది? ఎందుకు తీర్పు తీర్చొద్దు అన్నాడంటే, ఇప్పుడు తండ్రి తాగేవాడు అనుకోండి, కొడుకు దగ్గరికి వెళ్ళి రాయ్ తాక్కో అన్నాడంటే అర్థం ఏంటి? అప్పుడు కొడుకు ఏమంటాడు? నేను తాగిది గ్లాచే, నువ్వు తాగేది చేచా అంటాడు. అంతేనా? ఇప్పుడు వాడు ఎప్పుడైతే ఈ తాగుబోతుడు ఇలా తాగుబోతుడు ఏమంటున్నాడు అంటున్నాడు, మనతడా ఒకసారి మాస్టర్ గారు అన్నారట, పిల్లలు మీరెవరు సిగరెట్లు తాగకూడదు, మంచిగా ఉండాలి అన్నాడు. ఇదో బంధువులు మాస్టర్ గారు మీరు తాగొచ్చా అని అడిగారట. ఎవరు? మాస్టర్ గారు. ఎవరురా నేను ఎప్పుడు తాగుతాను? మీరు ఇంటర్వెల్ టైంలో 6 వరకు వెళ్ళి ఇంటి చేస్తున్నారని చూసాను అన్నాడు.
అప్పుడు అంటే అర్థం ఏంటంటే నువ్వు ఎదురోడికి ఎప్పుడు తీర్పు తీర్చగలవు తెలుసా? నువ్వు కరెక్ట్గా ఉన్నప్పుడు తీర్పు తీర్చాలి. అర్థమైంది మీకు? అర్థం కదా? ఎవరికి తీర్పు తీర్చొద్దంటే నీలో చిన్న నలుసు పెట్టుకొని ఎదటోడు ఇంట్లో అంటే నీలో నువ్వు సరిగా లేదు, పక్కడికి ఏం చేస్తుంటావు? చాలా మంది వీటికి ఇదే మనలో ఎంత ఉంటుంది, ఆమె ఇంతే ఉంటుంది, దాన్ని భయేసుకోవడం అంటే ఇక్కడ తీర్పు తీర్చడం సర్వపక్షంగా అంటే దేవుణ్ణి కలిగి తీర్పు తీర్చాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీరు ఏదైనా పాడైపోతున్నారు అనుకోండి, వెళ్ళకూడని మార్గాలు వెళ్తారు అనుకోండి, మీకు తీర్పు తీర్చాలి నేను. దేవునికి స్తోత్రం. కానీ నేను ఎప్పుడు తీర్పు తీర్చుకోవడం తెలుసా? నేనే సరిగా లేకుండా మీకు తీర్పు తీర్చాను అనుకోండి. ఈ మధ్య ఒక సంఘంలో గొడవ అయింది. పాస్టర్ గారికి విశ్వాసం గొడవ అయింది. విశ్వాసం వచ్చి పాస్టర్ గారు అలా చూడండి, ఎలా చూడండి, అలాగండి, ఎలాగండి అని చెప్తున్నారు. పాస్టర్ గారు ఎలా తెలుసా? పాస్టర్ గారు దైవాంశ సంభూతుడు. ఏ సంభూతుడు? పాస్టర్ గారు దైవాంశ సంభూతుడు. పాస్టర్ గారు ఏం చేసి మీరు అడగకూడదు. ఏదేమిటి? ఎందుకు అడగకూడదు అంటే పాస్టర్ గారికి ఒక న్యాయం, విశ్వాసం ఒక న్యాయం కాదు. తీర్పు తీర్చేటప్పుడు సేవకుడైనా ఒకటే తీర్పు ఉంటుంది, కాబట్టి మీ మీద ఒక డబల్. అదే మీరు తప్పు చేస్తే ఒకే తీసేదా దేవుడు, మేము తప్పు చేస్తే 4 ఏళ్ళు తీసేద్దాం. అందుకే పాస్టర్ ట్రైనింగ్ అయినప్పుడు ఫస్ట్ ఒక మాట చెప్తారు. ఏంటి తెలుసా? మీలో అనేక మంది బోధకులు కాకుండుడి అన్నాడు. సేవ అంటే ఆశమాష అనుకుంటాడు. ఒకడు అంటాడు, యేసుప్రభు నమ్ముకునే పాస్టర్ గారు సంవత్సరం అయిందండి, దిల్లు గడిచాడండి, సంవత్సరం అయిందండి, 2వ ఫ్లోర్ వేసాడండి, 3వ సంవత్సరం అయిపోయిందండి, కారు కొనేసాడండి అన్నాడు. ఓకే, ఫస్ట్ ఇయర్ ఏం కొన్నాడు? ఇల్లు కొన్నాడు. రెండోసారి ఇల్లు సంవత్సరం, 2వ ఫ్లోర్, 3వ సంవత్సరం. మరి అదే సేవ నువ్వు చెప్తే నీకు 3 వస్తాయి కదా. అర్థమైంది? ఇప్పుడు పాస్టర్ గారు పెద్ద బిల్డింగ్ గడిచాడు. ఆ పేటలోనంట పాస్టర్ గారు ఇల్లే డాబా అంట. ఓకే, పాస్టర్ గారు ఇల్లే డాబా. మరి పాస్టర్ గారు అందరూ డబ్బులు ఇచ్చిన తర్వాత కట్టేసుకున్నాడు అనుకోండి, దశం బాగా వేసింది. మరి నువ్వు ఆ సేవ చేసి నీకు దశం బాగా ఇస్తారు కదా. మరి నీవు ఆడ 2 బిల్డింగ్లు కట్టుకోవచ్చు కదా, సేవ చేయొచ్చు కదా. ఇది సేవ అంటే ఇలా కూర్చుంటే వచ్చేసి నలుగురు చెప్పారు, సేవ అంటే ప్రసవ వేదన. దేనికి స్తోత్రం చెప్పారు. ఏం చెప్పండి సేవ అంటే? మేము ఏదో చెప్పేస్తామంటే వచ్చేది జనాలు. మిమ్మల్ని అందరినీ రక్షించడానికి ఎన్ని సంవత్సరాలు ప్రయాసపడ్డాను నేను. మిమ్మల్ని అందరినీ షేపప్ చేయడానికి ఎన్ని సంవత్సరాలు ప్రయాసపడ్డాను. ఇంకా కొంతమంది షేప్ రావట్లా. ఆ తల్లికి ఎన్ని సంవత్సరాలు కూడా చెప్తున్నారు, పాపం రక్షణ పొందమ్మా. ఆ అమ్మకి పాపం ఇంకా షేప్ రావట్లా. ఇప్పుడు అలా ఆయన గురించి మనం ప్రార్థన చేయాలి. అలా ఆయన ఏం చేస్తున్నాడు? డబ్బులు వేసి పుల్లికి వేసేస్తున్నాడు అని చెప్తుంది అమ్మాయి. చాలా మంది షేప్ రావాలి. ఏం రావాలి? అలా చాలా మంది ఉన్నారు. కొంతమందిని అమ్మ గుడికి రండి అంటే మొత్తం పాస్టర్ అంటారు. గుడికి రాదు. అమ్మ గుడికి రండి ప్రార్థన చేద్దాం. ఒక త్రాగుబోతుని మార్చడం దేవుని తత్వం. నువ్వు త్రాగుడు మనిషి రారా అంటున్నావు, అంతేనండి? అంతేనే ఆడదేమో లాగేసుకుంటాం మనం. పాస్టర్ గారు ఎప్పుడైనా మీరు ఏం లాగేసుకున్నాడా? మీరు బాగుండి మీరు చక్కగా ఉంటే వాళ్ళు చక్కగా ఉన్నారు, తాగుబోతుడు మారాడు అని చెప్పుకుంటారు, అంతేనా? అంతే కదా. నేను 2 సంవత్సరాల పాటు వచ్చాను. నా గురించి ఎవరైనా ఏం సాక్షి చెప్తాడు? నా గురించి అన్ని సాక్షి చెప్తారు. ఏం సాక్షి చెప్తారు? పాస్టర్ గారు ఇక్కడ కూర్చోడు, చాలా మంచి సేవ చేసేది చెప్తున్నారు. ఎవరు చెప్పారు? చెప్తారు. నా ముఖం చెప్పడం ఉన్నారు. పాస్టర్ గారు మిమ్మల్ని 15 సంవత్సరాలు కూడా చూసాం, మీరు వెళ్ళిందే తావు వచ్చిందే తొమ్మిదించో దాని సేవ విషయంలో మీరందరూ మార్పు చెందాలనే తప్పనే తప్ప మీకు వాక్యం చెప్పి మిమ్మల్ని ఖండించిన
వాక్యం చెప్పి మనం గద్దించిన అది తీర్పు. ఏదే తీర్పు తెలుసా? మీరు మార్పు చెందారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీరేం కక్ష కాదు, మీరంటే ద్వేషం కాదు. పేతురును ఒకలా ప్రేమించి యోహాను ఒకలా ప్రేమించిన దేవుడు అందరినీ, దేవుడి దగ్గర అందరూ ఒకటే. సేవకుడు కూడా అందరూ అనే కళ్ళు సేవకుడు. ఇందులో ఎవరు ఎక్కువ? అప్పుడప్పుడు ఒకసారి పెద్ద సంఘబద్ధ పెట్టాలనిపిస్తుంది, కానీ పెట్టిన దగ్గర నుంచి నాకెవరది పదవి, నాకెవరది ఈ పదవి రాకూడదు. మళ్ళీ సంఘ పెద్ద అనేదానికి అధికారం అనేటప్పుడు వచ్చింది అనుకోండి, సీట్ వదలరు. ఇక్కడ యువతలు ఇప్పుడు జగన్ గారు ఏం చేశారు? 2.5 సంవత్సరాలు సీట్ ఇచ్చాడు మినిస్టర్ పదవి తీసేసిన తర్వాత. అప్పుడు ఎలా ఉంటుంది అమ్మా? 2.5 సంవత్సరాలు మంత్రి పదవి చేశారు, ఇప్పుడు మీరు వదిలేంటే వదిలేస్తారా? చాలా మంది వదలరు. యేసుప్రభు అన్నాడు, సరళ వృక్షం కింద కూర్చొని దెబ్బలు ఏం చేస్తుంది? తీర్పు తీరుస్తుంది. ఎప్పుడు తీర్పు ఇచ్చినా యేసయ్య ఉండి తీర్పు తీర్చాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దినంలో 104వ కీర్తన 17 వచ్చింది, ముగించాను. 107వ కీర్తన 14 వచ్చింది. ఆఖరి పాయింట్, 5వ పాయింట్ అనుకుంటాను. వారి కట్లను నూట 4:17 కీర్తన 104:17. అచ్చట పక్షులు తమ గుడ్లు పెట్టుకుని కూడకనే. నేను చదివిన తప్పేమనుకుంటుంది. అచ్చట పక్షులు తమ గోళ్ళను కట్టుకొని అచ్చట సరళ వృక్షము పైన కొంగలు. ఆమె స్థాపన చెప్పండి. ఈ చాలా ఎత్తుంటాడ. ఏమంటాయి ఈ చెట్లు? ఇక్కడ కట్టుకునేయంట నివాసం. ఎక్కడ? సరళ వృక్షం మీద కొంగలు. అంటే అర్థమేంటి తెలుసా? మనం ఎప్పుడు యేసయ్యలో దాచబడాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడ దాచబడాలి? మన గూడు, మన నివాసం అంతా సరళ వృక్షం మీద కట్టుకోవాలి. అంటే యేసయ్య మీదే నీ గృహము కట్టుకోవాలి. ఎక్కడ చెప్పండి? నేను కట్టే ప్రతి సామ్రాజ్యం కూడా నేను ఎక్కడ కడతాను తెలుసా? యేసయ్య మీదే. దేవుని స్తోత్రం. ఇంకో 2 సంఘాలు కడతాను. యేసయ్య గురించి, నా గురించా? ఒక సంఘాన్ని కట్టాము, ఇక్కడ ఆరాధన జరుగుతుంది. ఇంకొక దగ్గర ఆరాధన కట్టావు, అక్కడ ఆరాధన జరుగుతుంది. ఇంకో 2 చోట్ల కడుతున్నాం, అక్కడ కూడా ఏం జరగాలి? చాలా మంది సేవకులు మందిరాలు లేక, చాలా మంది సేవకులకి ఆత్మీయ నివాసం లేక, మనో పాస్టర్ గారు ఫోన్ చేశాడు, అయ్యా మా చర్చికి రేకులు లేవండి, గోడ దగ్గర వచ్చి ఆగిపోయిందంట, ప్రార్థన చేద్దాం. తప్పకుండా మీరు రేకులకు వచ్చారని నేను ఇస్తాను. దేవుని స్తోత్రం. ఏ ఖర్చు? కనీసం రేకులకు వచ్చేది. ఆయన అంటే ఎలాంటి మన ఏ రేకు అన్నాడు? అయ్యగారు నేను రేకులు కావాలండి. ఏ రేకు? అవును అనుకున్నాను. ఇది సిమెంట్ రేకులు వేసుకున్నాను. సిమెంట్ రేకులు వేసుకున్నాను. సిమెంట్ రేకులు వద్దండి, వెళ్ళిపోతాయండి. ఏ రేకులు కావాలి? ప్రార్థన చేయండి. చేతులు దేవుడు బలపరచాలి. ప్రార్థన చేయండి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు కొంతమందికి ఏంటంటే ఈరోజు అన్నం దొరికినాక అన్నంతో తృప్తి పడరు. ఒకేసారి బిర్యానీ రాదు. వస్తుందా? నేను మందిరం కట్టేటప్పుడు చాలా మందికి ఎవరు ఉపయోగం లేదు. అందరూ ఏసీ కార్లు తిరిగేవాళ్ళు, కార్లు అన్నీ పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నవాళ్ళే, ఒకరు ఉపయోగం. కానీ దేవుడు నాకు ఇచ్చింది కనుక ఏంటంటే కొంతమంది చర్చ కట్టుకోవడానికి కొంత సహాయం చేయాలి. అని చెప్పడం. హల్లెలూయా. నా దగ్గర ఏం లేదండి. మీరు అనుకుంటే నా దగ్గర 2 లక్షలు అప్పు ఉన్నారు. మీరు ఎవరు తీరుతారంటే చెప్పండి. ఎన్ని లక్షలు? ఆ 2 గారు నెలకి 12వ తారీఖుగా డబ్బులు పంపమని అట్లా ఫోన్ చేసి, తమ్ముడు గారు ఎక్కడ ఉన్నారు అంటారు. ముందు తమ్ముడు గారు అంటారు. ఆవిడ
తమ్ముడు గారు ఎక్కడున్నారు, బాగున్నారా అంటారు. మర్చిపోయారా అంటారు. అంతే, అర్థమైపోయింది. అంటే అర్థమేంటి? అది టైంకి డబ్బులు కట్టమని సెల్ ఫోన్లో మెసేజ్ చెప్తుంది. ఏమంటే మీరు డబ్బులు కట్టలేదండి, మీ బంగారం అక్కడ ఉందండి అంటది. బాబు కడతాం బాబు, నాకు అప్పు ఉంది. అప్పున్న దేవుడు నా చేతులు బలపరిస్తే కట్టలేని సంఘాలు కట్టబడాలి. హల్లెలూయా. నా కోసం ఇప్పుడు నేను పనిచేయనండి, నా కోసం ఇప్పుడు నేను చేసుకున్నాను. అది ఎవరి కొరకు చెప్పండి? ఇప్పుడు సర్వవృక్షం మీద నివాసం కట్టుకుంటారంటే అర్థం ఏంటంటే, మీరు సర్వవృక్షం మీద మీ విశ్వాసం కట్టుకున్నప్పుడు మీ యొక్క భద్రతను దేవుడు చూస్తాడు. అలా చెప్పండి. మిమ్మల్ని భద్రముగా ఆయన కౌగిట్లో దాచునుగా, ఈ సర్వవృక్షపు నీళ్ళలో మీరు బ్రతుకులుగా, అటు రీతిగా దేవుడు మనం దీవించి ఆస్వాదించునుగా. ఆమేన్, ఆమేన్. అందులో లేచి